ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన రైతులు ఇప్పుడు సంప్రదాయ పంటలకే పరిమితం కాలేదు. ఇక్కడ కొంతమంది రైతులు తీసుకున్న ఒక చిన్న నిర్ణయం వారి జీవితాల్లో పెద్ద మార్పుకు బీజం వేసింది. ఏడాది పొడవునా ఆదాయం, ప్రతిరోజు చేతికి డబ్బులు, అది కూరగాయలు ఆకుకూర పంటలతోనే. ఇంతకీ ఎలా సాధ్యమైంది? వాళ్ళు అనుసరించిన ప్రణాళిక ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. సంప్రదాయ పంటలతో ఏడాదికి ఒకసారి మాత్రమే ఆదాయం వచ్చే పరిస్థితి. దీంతో ములుగు జిల్లా వెంకటాపురం మండలం బెస్తగూడెం, వాడగూడెం, మరికాల, చొక్కాల, వీరభద్రవరం గ్రామాల్లోని కొంతమంది రైతులు మాత్రం ప్రణాళికాబద్ధంగా కూరగాయలు, ఆకుకూర పంటల వైపు అడుగులు వేశారు. టమాటా, బెండకాయ, వంకాయ, మిర్చి వంటి కూరగాయలు, పాలకూర, కొత్తిమీర, మెంతికూర వంటి ఆకుకూరలు ఇలా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంటలను ఎంపిక చేసుకున్నారు. ప్రతి పంట 3 నుంచి 4 నెలల్లోనే చేతికి రావడం, అచరం పొడవునా పంటల సాగు కొనసాగడం ద్వారా వారికి స్థిరమైన ఆదాయాన్ని తీసుకొచ్చింది. మేము ఆగస్టు ఇది స్టార్ట్ చేస్తాం. ఆగస్టు నుంచి మార్చి లాస్ట్ వరకు, అంటే ఏప్రిల్ ఫస్ట్లో కొంచెం అంటే తగ్గిపోద్ది. ఏప్రిల్ వరకు కొంచెం ఉండినట్టు ఉంటుంది. మార్చి వరకు మాత్రం ఫుల్ సీజన్ ఉంటుంది. మాకు ఒక స్టెప్ అయిపోయిందంటే తీసేసి మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఒక స్టెప్ ఎమ్మటే అట్లా రెండు పంటలు తీస్తాం ఒక్క దాంట్లోనే. ఈ పాదులో 2 పంటలు తీస్తాం. ఒక రౌండ్ అయిపోతే 2వ రౌండ్ కూడా మాకు వస్తుంది పంట చేతికి. ఇక కొత్తిమీర అయితే మళ్ళీ అట్లనే అది కట్ తీసేయటం, మళ్ళీ ఎమ్మటే పోయటం అట్లా. ఇక బీర, కాకరకాయ మాత్రం యాజ్ స్టేజ్గా అంతవరకు కాస్తుంది. ఆ 5 నెలలు ఖచ్చితంగా కాస్తుంది. అది అంత తేలిగ్గా పోదు అయితను. ఇట్లా చేసుకుంటూ ఇప్పటికి 4-5 సంవత్సరాల నుంచి దీని మీద మంచి లాభం వస్తుంది. మేము చేసే మిర్చి కన్నా ఇది మాకు మంచి లాభాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అమౌంట్ వస్తూ ఉంటుంది. మార్కెట్ పోతాం, అమ్ముకుంటాం, ఎప్పటికప్పుడు అమౌంట్ వస్తూ ఉంటుంది. దీనివల్ల చాలా మెరుగుపడ్డాము వ్యవసాయంలో మేము మాత్రం. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల నీటి వినియోగం తగ్గింది. కూలీలపై ఆధారపడే అవసరం కూడా తగ్గింది. వచ్చిన దిగుబడిని ప్రతిరోజు మార్కెట్కి వెళ్లి అక్కడ అమ్మడం, ప్రతిరోజు చేతికి డబ్బులు రావడం, రైతుల ముఖాల్లో సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం మినిమం సుమారు మేము వేసే ప్లేసు 1 ఎకరం లోపు ఉంటుంది. దాంట్లో ఒక 20,000 రూపాయల విత్తనాలు అవుతాయి. మేము వేసి సరైన కంపెనీలను ఎంచుకొని వాటిని వేస్తాము. విత్తనాల ఖర్చు ఒక 20,000 ఉంటాయి. కూలీల ఖర్చు ఒక 15,000 అట్లా ఉండవచ్చు. ఎందుకంటే డ్రిప్ సిస్టమ్ వాడుతున్నాం కాబట్టి కూలీలు కూడా మాకు ఎక్కువ పడవు. ఆదాయం మాత్రం 4 లక్షలకు పైబడి ఉంటుంది. మాకు ఇది సంతోషంగా ఉన్నది, ఆదాయం ఉన్నది. దీనివల్ల మేము కొంచెం డెవలప్మెంట్ కూడా ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చడం వల్ల పిల్లల్ని చదివించుకోవడం కూడా మాకు కొద్దిగా తేలిగ్గా మంచిగా అనిపిస్తుందండి. అరెకరంలో బెండ, కాకర, బీర, టమాటా, కొత్తిమీర, పాలకూర ఇవన్నీ పెట్టినామండి. అది డ్రిప్ కొంత మల్సింగ్ తోటి వేసుకున్నాము. ఖర్చు వచ్చి ఒక అరెకరానికి 30,000. ఒక మల్సింగ్ పేపరు కూలీల ఖర్చు 30,000 అవుతాయండి. విత్తనాలు ఒక 10,000 అవుతాయండి అన్ని రకాలు. తర్వాత మనకు సంవత్సరం వెళ్ళ ఈ బీరకాయలకు, టమాటకాయకు రేటు ఇవన్నిటికి ఈ సంవత్సరం కొంచెం రేటు ఉండటం వల్ల ఎక్కువ కొంచెం సంవత్సరం మొత్తం మీద ఒక అరెకరానికి 3 లక్షలు 4 లక్షలు మిగులుతాయండి. ఇది కొంచెం ఎప్పటి లాస్ పోకుండా వచ్చే పంట అండి. ఇది రైతుకైతే నష్టం ఉండదు. సరైన పంటల ఎంపిక, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెట్ అవసరాలకు తగ్గ పంటల సాగు, ఈ 3 కలిస్తే చిన్న భూమిలో కూడా పెద్ద లాభాలు సాధ్యమని నిరూపిస్తున్నారు ములుగు జిల్లా వెంకటాపురం మండల రైతులు. ఇది కేవలం సాగు కాదు, రైతుల ఆలోచనలో వచ్చిన మార్పు.